బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికే చాలా సమయమైంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక, అందరు బైబిల్ తీసి చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే నేను పరిగెడుచున్నాను. పౌలు గారు చెబుతున్న మాటలు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం, పిలుపునకు కలిగిన బహుమానం పొందవలనని గురి యొద్దకే నేను పరిగెడుచున్నా. చూడండి, దేవుడు పౌలుని పిలిచాడు, పేరు పెట్టి దేవుడు ఉన్నతమైన పిలుపుతో పౌలుని పిలిచాడు. తన సేవ నిమిత్తం, తన పరిచర్య నిమిత్తం, పరిచర్య జరిగించే దానికోసం దేవుడు పౌలు గారిని ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. దేవుడు ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచాడు కనుక ఆ ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం, నన్ను పిలిచిన దేవుడు నాకు బహుమానం ఇస్తాడని ఆయన నమ్మకం. ఏర్పరచుకున్న దేవుడు, పిలిచిన దేవుడు ఊరికేనే పంపించడు, బహుమానం ఇస్తాడు. పిలుపునకు తగిన బహుమానం ఇస్తాడు. పిలిచిన దేవుడు ఒట్టి చేతులతో పంపిస్తాడండి? ద్రాక్ష తోటలో పని చేసేదానికి పిలిచాడు కొంతమందిని. ఉదయం 9 గంటలకి, ఆ తర్వాత 12 గంటలకి, ఆ తర్వాత 3 గంటలకి, ఆ తర్వాత 5 గంటలకి, ఇలా పిలుస్తూనే వచ్చాడు. ఉదయం నుండి సాయంత్రం దాకా పిలిచాడు ద్రాక్ష తోటలో పని చేయమని. పని అంతా అయిపోయిన తర్వాత ఊరికేనే పంపించకుండా వాళ్ళకి ఒక్కొక్కడికి ఒక దేనారం ఇచ్చి పంపించాడు. పిలిచిన దేవుడు ఒట్టి చేతులతో పంపడు, బహుమానం ఇచ్చే పంపుతాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. పిలుపునకు తగిన బహుమానం ఇచ్చిన యేసయ్యకి గట్టిగా గట్టిగా హల్లెలూయా. మరొకసారి గట్టిగా హల్లెలూయా. పిలుపునకు తగిన ఉన్నతమైన బహుమానం మనందరికీ దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. బహుమానం దేవుడిస్తాడు. ప్రియ సహోదరులారా, దేవుడిచ్చే బహుమానాలు మన మనస్సుకి ఎంతో ప్రశాంతతనిస్తాయి, హృదయానికి ఆనందాన్ని ఇస్తాయి, మనస్సుకు నెమ్మదిని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, సమాధానాన్ని ఇస్తాయి, నెమ్మదిని ఇస్తాయి. దేవుడు బహుమానం ఇస్తే, మనుషులిచ్చే బహుమానాలు నెమ్మదిగా ఉండకపోవచ్చు, తృప్తిగా ఉండకపోవచ్చు, సమాధానంగా ఉండకపోవచ్చు, ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడిచ్చే బహుమానం మాత్రం మన హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. కనుక దేవుడిచ్చే బహుమానం కోసం ఎదురు చూడండి. మనుషులిచ్చే బహుమానం కొన్నిసార్లు నష్టాన్ని కలుగజేస్తాయి. ఒకసారి ఒక ఉయ్యాల్లో, పుట్టినరోజు జరుగుతున్న పాపను ఉయ్యాల్లో పడుకోబెట్టిందంట తల్లి. ఉయ్యాల్లో పడుకోబెట్టింది, నిద్ర వస్తుందని ఉయ్యాల్లో వేసి ఊపుతోందనమాట. పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు బాగా జరిగింది మొత్తం మీదకి. ఇక వచ్చిన బంధువులందరూ బహుమానాలు తెస్తారు కదండి. ఉయ్యాల్లో పడుకోబెట్టిన ఆ ఉయ్యాల్లో తెచ్చిన బహుమానాలన్నీ ఆ ఉయ్యాల్లో పెడుతుంది ఆమె. పిల్ల సంగతి మర్చిపోయింది. పిల్ల సంగతి మర్చిపోయి తెచ్చిన బహుమానాలన్నీ ఉయ్యాల్లో పడుకోబెట్టిన ఉయ్యాల్లో పెడతా ఉందన్నమాట. ఉయ్యాలంతా నిండిపోయింది బహుమానాలతో. తర్వాత అమ్మ ఏదని ఎతికితే, పాప ఏదని, బిడ్డ ఏదని ఎతికితే ఎక్కర్లేదు. ఉయ్యాల్లో ఉందని చూస్తే బహుమానాలన్నీ బయటికి తీసేలోపుగా ఊపిరాడకుండా అమ్మాయి చనిపోయింది. ఇది మనుషులు ఇచ్చే బహుమానం. హృదయానికి సంతోషాన్ని ఇచ్చినట్టుగానే ఉండొచ్చు, కానీ అది ఒక్కోసారి మరణానికి కూడా దారి తీయచ్చు, సమస్యలకు దారి తీయచ్చు, కన్నీళ్ళు మిగిల్చవచ్చు, కష్టాల గుండా నడిపించవచ్చు. కానీ దేవుడిచ్చే బహుమానం అలాంటిది కాదు. దేవుడిచ్చే బహుమానం ద్వారా మీ అందరికీ సంతోషం, సమాధానం,
సమృద్ధి, నెమ్మది, ఆనందం కలుగ చేయునుగాక. దేవుని బహుమానం ద్వారా మనందరికీ నెమ్మది, ఆనందం కలుగ చేయునుగాక. హల్లెలూయా. చూడండి, కీర్తనలో రాయబడి ఉంటుంది, గర్భఫలము యెహోవా ఇచ్చే. చదువుతారు ఆ మాటలో ఒకసారి. 127వ కీర్తన 3వ వాక్యం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. చూడండి, గర్భఫలం ఎవరిచ్చిన బహుమానం? గట్టిగా చెప్పాలి. కుమారులు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చిన. మీకు పిల్లల్ని ఇచ్చాడంటే దేవుడు బహుమానం ఇచ్చాడని అర్థం. బహుమానాల్ని రోడ్డు మీద పడేస్తారా? మీరు చెప్పాలా. రోడ్డు మీద పడేస్తారా? చెత్త కుండీలో పడేస్తారా? నోరు తెరిచి చెప్పాలి. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయండి. మీకు బహుమానం ఒకటి వచ్చిందనుకోండి, తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తారా? ఇంకా వినపడట్లే కొంతమందికి. చెత్త కుండీలు వేస్తారా? మీకు డస్ట్బిన్ అంటే అర్థం కాలేదు. దిబ్బలో పడేస్తారండి. దిబ్బ అంటే కానీ తెలియదు మీకు. డస్ట్బిన్ అంటే మరి ఇంగ్లీష్ తెలియదు కదా కొంతమంది. నాకు సరిగా తెలియదు. నాకేదో తెలిసినట్టుగా మీకు చెప్తున్నాను. నాకు తెలిసిందే మీకు చెప్తున్నా. చిన్నప్పుడు వాలీబాల్లో, ఫుట్బాల్లో, లేకపోతే కబడ్డీ, ఖోఖో, ఇంకా కొన్ని క్రికెట్ ఏవైనా గేమ్స్లో బహుమానాలు వస్తాయి కదా, అవి చక్కగా షోకేసులు పెట్టింటారండి. చిన్నప్పుడు ఎప్పుడో ఇచ్చిన బహుమానాలు పడేరు కదండి. మరి పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తారండి, గాలికి వదిలేస్తారండి. మరి గాలిడా నీ తిరుగులు నువ్వు తిరుగురా, మా తిరుగులు మేము తిరుగుతాం అని గాలికి వదిలేస్తారండి పిల్లల్ని. చెప్పాలి గట్టిగా. మ్యా అంటున్నారు, నోరు తెరిచి చెప్పండి. పిల్లల్ని వదిలేస్తారు గాలికి. నీ తిరుగులు నువ్వు తిరుగురా, తాగి తందనాడు ఇష్టం వచ్చినట్టుగా తిరుగురా, మా తిరుగుడు మేము తిరుగుతాం అని వదిలేస్తారా పిల్లల్ని? వదిలేయకూడదు. జాగ్రత్తగా నడిపించాలి వాళ్ళని. వాడు నడవలసిన త్రోవలో నడిపించాలా. దేవుడు నీకు ఒక బహుమానం ఇచ్చాడు, దాన్ని నువ్వు కాపాడాలి, జాగ్రత్త పరచాలి. ఎవడేట పోతే నాకేంటి అన్నట్టుగా ఉండకూడదు. నీకు ఇచ్చిన బహుమానాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరికైనా బహుమానాలు లేకపోతే గర్భఫలం అనే బహుమానం, వివాహం జరిగిన తర్వాత పిల్లలు లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ గర్భఫలం అనే బహుమానం దయచేయునుగాక. పిల్లల్ని దేవుడు బహుమానంగా ఇచ్చాడు, వారిని దేవుడు కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చిన బహుమానాలన్నింటినీ ప్రభు కాపాడి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆ తర్వాత బహుమానం, ఇంకొక బహుమానం ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 13వ వాక్యంలో ప్రసంగి గ్రంథకర్త ఇలా చెప్తాడు, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని నేను తెలుసుకుంటుని. చూడండి, ప్రతి మనుష్యుడు అన్నపానములు పుచ్చుకొని, వింటున్నారండి? ప్రతి మనుష్యుడు అన్నపానాలు పుచ్చుకొని కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చిన బహుమానం. కష్టపడి డబ్బు సంపాదించావు, అన్నపానాలు పుచ్చుకోలేని పరిస్థితులు ఉంటే ఏంటి ప్రయోజనమేనా? అది సుఖం అనుభవించకపోతే అది ప్రయోజనమేనా? కష్టపడి పనిచేసావు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? శుభ్రంగా 3 పూటలు తింటున్నావా? లేతే అన్యాకృతం అయిపోతుందా? అప్పుల పాలైపోతుందా? లేతే వ్యర్థమైపోతుందా? హాస్పిటల్ పాలైపోతుందా? కష్టార్జితం ఏమైపోతుంది? చిల్లు సంచులు వేసినట్టుగా అయిపోతుందా? కష్టార్జితం వల్ల సుఖం అనుభవించకుండా దుఃఖం అనుభవిస్తున్నావా? చాలామంది కష్టపడి సంపాదిస్తారు కానీ సుఖం లేదు. టయానికి ఓ ముద్ద అన్నం తినలేని పరిస్థితి. కష్టార్జితం వలన సుఖం అనుభవించకపోతే అది బహుమానం ఎందుకు అవుతుంది? అన్నపానాలు పుచ్చుకోకపోతే అది బహుమానం ఎందుకు అవుతుంది?
నువ్వు కష్టపడ్డావా, కడుపు నిండా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఆయాసం వచ్చేదాకా తినొద్దు, ఆరోగ్యం కలిగేటట్లుగా మంచి ఫుడ్ తినండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన తిని అరగనందువల్ల పడుకొని పొరలాడుతున్నాడు అటు ఇటు అరిగేదానికోసం. ఎందుకు అటు ఇటు పొరలాడడం ఎందుకు? మందిరంలో వచ్చి స్తోత్రం చెప్తా తిరగండి, ఏ పని చేయకపోతే. లేతే కష్టపడి పని చేయండి. నిన్న అద్భుతంగా తల్లులు అద్భుతంగా పరిచర్య చేశారు. దేవుడు వారందరికీ ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించునుగాక. పిల్లలు, యవనస్తులు, సంఘస్థులు పరిచర్యలో పాలు పొందారు. దేవుడు వారికి ఇంకా అనేక బహుమానాలు ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తున్నారా? మీరు తిని తృప్తిగా ఉంటున్నారా? మీ కష్టార్జితం ద్వారా సుఖం అనుభవిస్తున్నారా? సుఖం లేకపోతే ఏం ప్రయోజనం? కష్టార్జితం ఏమవుతున్నట్లు? ప్రియ సహోదరులారా, దేవుడిచ్చిన బహుమానం ఏంటంటే మనం అన్నపానాలు పుచ్చుకొని సుఖంగా ఉండాలి. కష్టార్జితాన్ని అనుభవిస్తూ అదే బహుమానం. మీ కష్టార్జితం మీరు తిని తృప్తి పొందగా అది ఇంకా మిగులునుగాక. మీరు సమృద్ధిగా అనుభవించుదురుగాక. శ్రేష్టమైన ఆహారం తినేటట్లుగా మీ కష్టార్జితం ద్వారా మీరు మంచి ఆహారం భుజించేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. మీ కష్టార్జితం అది వ్యర్థమైపోకుండా మీరు సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. అదే దేవుడిచ్చిన బహుమానం. మీరు కష్టపడి సంపాదించి మీరు మీ పిల్లలు తిని తృప్తిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, బలవంతులై ఉండండి, దేవునిలో ఆనందించండి, సుఖ సంతోషాలతో జీవించండి. అదే కదా దేవుడిచ్చే బహుమానం అని ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు. ఇంతకంటే ఇంకేముందండి బహుమానం? ఒక ఆయన చాలా సంపాదించాడు డబ్బు, ఏది తిన్నా ఆయనకి ఏదో సమస్య. కొంచెం కారం ఎక్కువ తిన్నాడు అనుకోండి బీపీ అంటాడు, షుగర్ ఎక్కువ తిన్నాడు అనుకోండి షుగర్ అంటాడు, కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఏదైనా తీసుకున్నారు అనుకోండి కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్నాయని చెప్తాడు. ఇంకేం తినాలో ఆయనకే తెలీదు. అన్నిటికీ కొలత ఉంటుంది అన్నమాట. ప్రియ సహోదరులారా, మీ కష్టార్జితం మీరు అనుభవించగలుగుతున్నారా లేదా ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. అదే దేవుడిచ్చిన బహుమానం. ఇంకా దేవుడిచ్చే బహుమానాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ప్రతి వారికి దేవుడు బహుమానం ఇస్తాడు. చూడండి, సంపూర్ణమైన బహుమానం దేవుడు నీకు ఇస్తాడని బోయజు రూతుతో చెప్తున్న మాటలు ఉన్నాయి. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరం ఇచ్చాడు. చూడండి, స్వదేశాన్ని విడిచిపెట్టింది, తల్లిదండ్రులను విడిచిపెట్టింది, బంధువులందరిని విడిచిపెట్టింది, బెత్లెహేముకు బయలుదేరి నయోమితో బెత్లెహేముకు బయలుదేరి వచ్చింది. అక్కడ ఒక పొలంలో పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ పొలం యజమానుడు బోయజు ఆమెను చూసి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఎవరెంత చేసుకుంటే వాళ్ళకి అంత ప్రతిఫలం. ప్రైజ్ ది లార్డ్. మంచి చేసుకుంటే మంచికి తగిన ప్రతిఫలం, కీడు చేస్తే దానికి తగిన ప్రతిఫలం. అమ్మా, నువ్వు చేసిన దానికి దేవుడే ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, మనుషులు కాదు. మందిరంలో మీరు ఒకవేళ పరిచర్య జరిగించి ఉంటే దేవుడే మీకు ప్రతిఫలం దయచేయునుగాక. నీవు చేసిన పరిచర్యకు తగిన విస్తారమైన దీవెనలు కుమ్మరించునుగాక. నువ్వు చేసిన మంచి పనికి నా దేవుడు గొప్ప ప్రతిఫలం దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేసే దానికోసం కొంతమందికి త్యాగం, కొంతమందికి సమర్పణ, తమను తాము సమర్పించుకొని తమ శరీరాల్ని దేవుని చేతికి అప్పగించి బలిపీఠం మీద ప్రాణాత్మ దేహాలను సమర్పించి పరిచర్య జరిగిస్తున్నారు. మీరు చేసిన దానికి
నా దేవుడు మీకు ప్రతిఫలం దయచేయునుగాక. ఒకవేళ నేను ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మీరు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీవు వచ్చింది ఎక్కడికో తెలుసా? ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండనట్లు వచ్చావు. నువ్వు బెత్లెహేము కాదు వచ్చింది, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల నీడలోనికి. మీరు వచ్చింది మందిరానికి కాదు, ఆయన రెక్కల నీడలోనికి. మందిరానికి వస్తే ఎక్కడికి వచ్చినట్లు? యేసయ్య రెక్కల నీడలోనికి. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేనని చెప్పండి. మనం వచ్చింది ఎక్కడికండి? గట్టిగా చెప్పాలా? యెరూషలేము బెత్లెహేముకి వస్తే బోయజ్ ఏం చెప్తున్నాడు? నువ్వు వచ్చింది దేవుని రెక్కల నీడలోనికి వచ్చావు. నేను కూడా చెప్తున్నా, మీరు ఆయన రెక్కల నీడలోనికి వచ్చారు. మీ అందరికీ సంపూర్ణమైన బహుమానం దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడిచ్చే బహుమానం ఏంటంటే విమోచన, విడుదల. సమూయేలు దగ్గరికి సౌలు తన పనివాడు వెళ్ళేటప్పుడు దైవ సేవకుని దగ్గరికి మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, ఏదైనా బహుమానం తీసుకుని వెళ్ళాలి కదా అని సౌలు తన పనివాడితో అన్నప్పుడు, అప్పుడు పనివాడు ఏమంటున్నాడో తెలుసా? పావు తులము వెండి కలదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం నుండి చదవండి. ఏమి తీసుకొని పోవాలి దైవ సేవకునికి? మన సామాగ్రిలో ఉన్న భోజన పదార్థాలు సరిపోయాయి. బహుమానం తీసుకొని పోవటకు మనకేమీ లేదు. అడుగగా చిత్తగించుము, నా యొద్ద పావు తులము వెండి కలదు. చాలిక మనకు మార్గం తెలియచేయుటకు దాన్ని దైవ సేవకునికి ఇస్తే ఆయన మన మార్గాలన్నీ తెలియజేస్తాడు. అంటే ఇలా కాన్సెప్ట్ ఏంటంటే దైవ సేవకుని దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. సమూయేలు గారి దగ్గరికి వెళ్తున్నాం, మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, బహుమానం తీసుకొని వెళ్ళాలి. ఏదో ఒక బహుమానం. ఆహార వస్తువులు తీసుకెళ్దామా? మనకే మన దగ్గర సామాగ్రిలు భోజన పదార్థాలు మనకే సరిపోతాయి. ఆహార వస్తువులు ఏదైనా ఇద్దామనుకుంటే మనం తెచ్చుకున్న ఆహారం మనకే సరిపోతుంది. పళ్ళు, పలహారాలు, తినుబండారాలు, ఆహార వస్తువులు దైవ సేవకునికి బహుమానంగా ఇవ్వాలనుకున్నారు. చాలామంది మందిరానికి తీసుకొని వస్తుంటారు కదండి ఆహార వస్తువులు. ఒట్టి చేతులతో రాకుండా ఆహార వస్తువులు తీసుకొని వస్తుంటారు చాలామంది. కొంతమంది చేతులు ఉప్పుకుంటూ వస్తారు, చేతులు ఉప్పుకుంటూ వెళ్తారు. వాళ్ళ సంగతిగా మనకు అనవసరం అనుకోండి. దైవ సేవకుడు మనకి మార్గాన్ని తెలియచేయాలి కనుక ఆయన దగ్గరకు ఒట్టి చేతులతో వెళ్ళడం ఎందుకు? ఆయన సేవకుడు కదా, ప్రార్థించేవాడు కదా, మన కోసం దేవుని దగ్గర వేడుకునేవాడు కదా. ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఒక బహుమానం తీసుకుని వెళ్దాం. భోజన పదార్థాలు ఏమైనా ఉన్నాయా? స్వీట్ హాట్ ఏమైనా ఉందా? పళ్ళు పలహారాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఆహార వస్తువులు ఉన్నాయా? తినే వస్తువులు ఏమైనా? ఏమీ లేవయ్యా, మనకే సరిపోయేటట్టుగా లేవవి. మరి ఎలా? దైవ సేవకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక బహుమానం తీసుకుని వెళ్ళాలి కదా. ఎలా? ఊరికి వెళ్ళకూడదు కదా మనం. అప్పుడు పనివాడు చెప్పాడు, అయ్యా నా యొద్ద పావు తులము వెండి కలదు. ఇంకా వెళ్దాం పద, దీన్నే దేవునికి, ఆ దైవ సేవకునికి బహుమానంగా ఇద్దాం. వెండి అంటే విమోచన, విడుదల. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు
ఒక బహుమానాన్ని తీసుకొని వెళ్ళారు. ఆ సౌలులో ఉన్నటువంటి మంచి లక్షణం అది. అందుకని దేవుడు చెప్పాడు, సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించని. ప్రైజ్ ది లార్డ్. సౌలు నీవు రాజుగా అభిషేకించమని దేవుడు చెప్పాడు. ఆయనలో ఉన్న మంచి మనస్సును బట్టి, మనం బహుమానం ఇచ్చేటువంటి ఆ మనస్సు ఉంటే దేవుడు చెప్తాడు, ఇతన్ని అభిషేకించి ఇతన్ని రాజుగా చేయి, ఇతన్ని గొప్ప చేయి అని. బహుమానం ఇచ్చే ఆ మనస్సు సౌలులో ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దావీదు, మీ సహోదరుని కలిసేదానికి యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళదు, రాజుగారి దగ్గర కూడా వెళ్ళాలి కదా. ఆహార వస్తువులు తీసుకొని వెళ్ళు. ఇశ్రాయేలుకు ఒక మంచి మనస్సు, అధికారులని గొప్ప వాళ్ళని కలిసేటప్పుడు ఏదో ఒక వస్తువు వాళ్ళకి బహుమానంగా ఇచ్చేటువంటి అలవాటు అది. యాకోబు తన పిల్లలతో యాకోబు గారు కూడా ఒక మంచి అలవాటు. కుమారులారా, మీరు ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళొద్దు. మన దేశంలో ఉన్నటువంటి మంచి ఆహార వస్తువులు తీసుకొని వెళ్ళండి. ఏం తీసుకెళ్ళమంటున్నాడు? మస్తకి, తేనె, సుగంధ స్ప్రేలు అన్నమాట. స్ప్రేలు, అత్తర్లు, స్ప్రేలు ఉంటాయి కదండి, సువాసన ఇచ్చే సుగంధ ద్రవ్యాలు అంటే స్ప్రేలు, అత్తర్లు, బోలం. ఏం కాయలండి? బాదం పప్పు, జీడిపప్పు. వాళ్ళ నాన్నగారు చెప్తున్నాడు, మీరు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళొద్దనరా బాబు. అసలు ఆ మనస్సు ఉండాలి. ఏ మనసు? దేవుని సన్నిధికి బహుమానం తీసుకొని వెళ్ళి ఇవ్వాలని ఒక మనసు ఉండాలి. దేవుని యొద్ద మనం బహుమానం పొందుకోవాలంటే మనకు కూడా ఇచ్చే మనసు ఉండాలి కదా. అంటే నాకేదో తక్కువైందని నేను చెప్పట్లా. ఆ మంచి మనసును బట్టే దేవుడు కనపరుస్తాడు. ఒట్టి చేతులతో వెళ్ళొద్దని రా. ఆయన ధాన్యం ఇచ్చి పంపించాడు కదా. మీరు వెళ్ళేటప్పుడు తేనెని, బాదం పప్పు, పిస్తా పప్పు, తేనె, ఇంకా సువాసననిచ్చేటువంటి సుగంధ ద్రవ్యములు. ఎవరన్నా ఫారిన్ ఇల్లు వచ్చారనుకోండి, వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాకుండా స్ప్రేలు తీసుకొని వస్తుంటారు. ఆ దేశం స్ప్రేలు, సుగంధ ద్రవ్యాలు, పరిమళ సువాసననిచ్చేవి. అందుకని యాకోబు కుమారులను దేవుడు ఆశీర్వదించి గొప్ప చేశాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకు దేశాన్ని దేవుడు ప్రత్యేకించాడు. యాకోబు, నేను మీకు కనాను దేశాన్ని ఇవ్వబోతున్నా, మీలో నా మంచి మనస్సును బట్టి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దైవ సేవకులు ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దైవ సేవకులు సంతోషంగా ఉండాలి, కడుపు నిండి ఉండాలి అని ఆహార వస్తువులు తీసుకొని వస్తుంటారు. ఆ మంచి మనసును బట్టే వాళ్ళని దేవుడు ఆశీర్వదించునుగాక. వారి పిల్లల పిల్లల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. విమోచనను దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. చూడండి, రూతుతో బోయజు చెప్తున్నాడు, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. అదే నీకు ఇచ్చేటువంటి బహుమానం విమోచన. నీవు అన్యుల్లో నుండి వేరుపరచబడి యూదా వంశంలో చేర్చబడతావు. అదే దేవుడు నీకు ఇచ్చే బహుమానం. దూరదృష్టితో ఆలోచించి చెప్పాడు. ఈమెలో ఉన్న దీనత్వం, ఈమెలో ఉన్న తగ్గింపు, ఈమెలో ఉన్న సమర్పణ, ఈమెలో ఉన్న త్యాగం, దేవుడు ఈమెకు ఖచ్చితంగా బహుమానం ఇస్తాడని గ్రహించి వివేచించి చెప్పాడు. విమోచన కలుగజేశాడు. దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు, గొప్ప చేశాడు, చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. చివరికి ఒక అన్యురాలు పేరు యేసు ప్రభు వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. ఇంతకంటే ఏం కావాలండి? ఇక దేవుడు నన్ను పిలిచాడు, ఆ పిలుపునకు తగిన బహుమానం ఇస్తాడనే గురి యొద్దకే నేను పరిగెడుతున్నా. గురి తప్పకూడదు ఎవరు.
పందెపు రంగమందు పరిగెత్తేవాడు అనేకులు పరిగెడతారు, కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. మీరు బహుమానం పొందునంతగా పరిగెత్తండి, గురి ఎత్తకే పరిగెత్తండి, బహుమానం పొందినంతగా పరిగెత్తండి, అలసిపోకుండా పరిగెత్తండి, సొమ్మసిల్లకుండా పరిగెత్తండి, నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా, కృంగిపోకుండా పరిగెత్తండి. మీరు బహుమానం పొందినంతగా పరిగెత్తండి. ఊరికేనే వస్తాయండి బహుమానాలు. పరిగెత్తకుండా, గురి చూడకుండా పరిగెత్తేవాడికి బహుమానం దొరుకుతుందా? గమ్యం చూడకుండా పరిగెత్తేవానికి బహుమానం దొరుకుతుందా? ఎటువైపు సాగుతుంది నీ ప్రయాణం? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తేవానికి దేవుడు బహుమానములు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదానికి చిరాకుపడి, ప్రతిదానికి విసుక్కొని, కసురుకొని, ఇసురుకొని, ఇదొక భక్తి, ఇదొక ప్రార్థన, ఇదొక మందిరమా, ఆయన ఒక పాస్టరా, వీళ్ళు ఒక సిస్టర్లా, కొంతమందికి విసుగు అనమాట. వాళ్ళని ఎందుకు గెలవాలా, వీళ్ళని ఎందుకు గెలవాలా, ఆమె అన్న వెంటనే అడ్రస్ లేకుండా పోతుంటారు. కొంతమంది పరిగెత్తుంటారు, ఇంకెవరితో వాళ్ళకి పని ఉండదు. కొద్ది రోజులు వచ్చినట్టుగానే వస్తారు, ఆ తర్వాత మళ్ళీ సతికిల పడిపోతుంటారు. కొంతమంది పరుగు ఆపేస్తుంటారు. బహుమానం పొందే వరకు మనం పరిగెడుతూనే ఉండాలా. మన పరుగు ఆగిపోకుండా విశ్వాసమును కర్త అయిన దేవుడు ఆ పరుగుని కొనసాగింప చేయునుగాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. కుడి చేతిని పైకెత్తే. మన పరుగు ఆగిపోకుండా దేవుడు కొనసాగింప చేయునుగాక. పరిగెడుతున్న మనకు దేవుడు బహుమానం దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒలింపిక్స్లో చాలామంది పరిగెడతారండి. పరిగెత్తిన వాళ్ళందరికీ, జయం పొందిన వాళ్ళకి ఒలివ ఆకులతో ఒక కిరీటం పెడతారు. మొదటగా ఏ కిరీటం? ఒలివ ఆకులతో అలిన కిరీటం పెడతారు. ఒలివ చెట్టుకి అంత ప్రాధాన్యత ఉంది. ఒక కిరీటం పెడతారు వారి తల మీద. ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళు పొందిన జయాన్ని బట్టి వాళ్ళకి బహుమానాలు ఇస్తుంటారు. మొత్తం మీదకి బహుమానం పొందాలని పరిగెడతారు అందరూ. విశ్వాసులారా, ఆత్మీయులారా, మీరైనా నేనైనా మన పరుగు ఎక్కడ ఆగిపోకూడదు, అది కొనసాగించబడాలి. పరిగెత్తి సతికిల పడ్డావేమో, నా దేవుడు నీ చేయి పట్టుకుని మరల పైకి లేవనెత్తబోతున్నాడు. పరిగెత్తి సొమ్మసిల్లిపోయావేమో, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. పరిగెత్తి అలసిపోయి వెనక్కి దిగజారిపోయావేమో, ఆయన నిన్ను మరల ముందుకు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అందరికీ దేవుడు బహుమానములు దయచేయునుగాక. ప్రతి ఒక్కరికి శాశ్వతమైన బహుమానం దేవుడు దయచేయునుగాక. నీవిచ్చు బహుమతులు నిత్యానందముతో పరవశించు వేళ ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన. గట్టిగా చప్పట్లు కొడుతూ పడగానే నీ మహిమను పరిశుద్ధులు నా కంట పడగానే ఈ మౌదును నేనే మౌదును, ఈ మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు
చప్పట్లు కొడుతూ పాడదాం. నీవిచ్చు బహుమతులు నిత్యానందముతో పరవశించు వేళ నీ మౌధును. గట్టిగా గట్టిగా చప్పట్లు. నీ మౌధును ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధనా 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 స్తుతి, ఆరాధనా. హల్లెలూయా. శాశ్వతమైన బహుమానం పరలోకంలో మనందరికి ఒక బహుమానం ఉంది. ఆ బహుమానమును దేవుడు మనకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, చదవండి ఒకసారి. దేవుడిచ్చే బహుమానం మనందరి కోసం పరలోకంలో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. 62వ అధ్యాయం 11వ వాక్యం. యెషయా గ్రంథం 62:11. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారమును ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది, తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకి. ప్రైజ్ ది లార్డ్. సియోను కుమార్తెలారా, దేవుడు సర్వ ప్రపంచమంతా ప్రకటించాడు. యెహోవా సమాచారమును ప్రకటింపజేస్తున్నాడు. ఏమని? ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చే బహుమానం ఆయన యొద్ద ఉన్నది. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడు. సియోను కుమార్తె, నువ్వు బహుమానం పొందాలనుకుంటున్నావా, పొందకూడదు అనుకుంటున్నావా? సియోను కుమారులారా, నువ్వు బహుమానం పొందాలనుకుంటే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండు. విశ్వాసులారా, దైవ సేవకులారా, ఆత్మీయులారా, రక్షణ ఆయన యొద్ద ఉన్నది, బహుమానం ఆయన యొద్ద ఉన్నది, జీతం ఆయన యొద్ద ఉన్నది. నీవు చేసిన పనిని బట్టే ఆయన నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. నీవు చేసిన ప్రార్థనను బట్టి బహుమానం ఇవ్వబోతున్నాడు. నీవు చేసిన పరిచర్యను బట్టి బహుమానం ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బహుమానం ఎవరి దగ్గర ఉంది? గట్టిగా చెప్పాలా. నా దగ్గర ఉందనుకోండి, జాలి పడినప్పుడంతా బహుమానం ఇస్తుంటా నేను. దేవుడు అలా కాదు, నువ్వు పడిన ప్రయాసకు తగిన బహుమానం ఇస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని దగ్గర నుండి నీవు బహుమానం పొందుకోవాలి. దేవుడిచ్చే బహుమానం ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక. న్యాయకర్త అయిన దేవుని దగ్గర బహుమానం ఉంది. 49వ అధ్యాయం 4వ వాక్యం కూడా చదువుదామా? యెషయా గ్రంథం 49:4. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేపరిచిన్నాననుకుంటుని, నాకు న్యాయకర్త అయిన యెహోవాయే నా బహుమానము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. అయ్యో, నేను వ్యర్థంగా కష్టపడ్డానే, ఫలమేమీ లేకుండా పోయిందే, బలమంతా వృధాగా అయిపోయిందే, కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అనుకుంటుంటారు కదా. ఇలా పొద్దున్నుండి సాయంత్రం దాకా పరిచయం చేశానే, పాస్టర్ గారు అసలు చూడను కూడా చూడలేదు. అర్థమవుతుందా? ఓ తెగ ప్రార్థన చేశానే, ఎందుకు చేసినట్టు నేను ప్రార్థన? కష్టపడ్డానే, ఎందుకు కష్టపడ్డాను? ఎవడు నాకు బహుమానం ఇవ్వట్లేదు, ఎవరు నన్ను చూడట్లేదే, ఎవడు నన్ను పట్టించుకోవట్లేదే. ఎవడు పట్టించుకోవాలి నిన్ను? ఎవడు పట్టించుకోవాలండి? చెప్పండి గట్టిగా. మనల్ని ఎవరు పట్టించుకునేది? డౌటా మీకు? మరి గట్టిగా చెప్పండి. మనల్ని పట్టించుకునేది ఎవరండి? చెప్పాలి గట్టిగా. పాస్టర్ గారు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి, ఎవరు చూడట్లేదండి,
అసలు ఈ సంఘంలో నేనంటే లెక్కే లేదండి, అసలు పాస్టర్ గారు లెక్కే చేయడండి. ఎందుకు చేయాలి? ఏం చేయాలి? నువ్వు అనుకున్న లెక్కలు వేరుగా ఉంటాయి, అయినా నేను చేయలేను. మీ లెక్కలు వేరుగా ఉంటాయి, మీ కథ వేరుగా ఉంటుంది. అది నాకు అర్థం కాదు. అర్థమవుతుందా? మీ ఆలోచనలు, మీ కథ, మీరు ఊహించే ఊహలన్నీ వేరుగా ఉంటాయి. నాకేం అర్థం కాదని అనుకోవద్దు, అన్నీ అర్థమవుతుంటాయి. మీరు అనుకుంటుంటారు పాస్టర్ గారికి ఏం అర్థం కాదని. అన్నీ అర్థమవుతాయి నాకు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను చూడట్లేదు, ఎవరు నన్ను గుర్తించట్లేదు. కొంతమంది కుతూహలం, పాస్టర్ గారు చూడాలి, పాస్టర్ గారు చూడాలి. ప్రభువు చూస్తే చాలు, ఆయన నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు, ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మేము చూడాల్సిన అక్కర్లేదు. కొంతమంది అప్పటిదాకా బాగుంటారండి, పాస్టర్ గారు వచ్చినప్పుడు మసి పూసుకుంటారు అనమాట, మొహం అంతా, బట్టలంతా, షర్ట్ అంతా సిమెంట్ పూసుకొని తిరుగుతూ ఉంటారు. అంటే తెగ కష్టపడ్డాడని తెలుసుకోవాలని. అట్లాంటి పనులు ఏం చేయొద్దండి దయచేసి. మీరు ఎవరు చూసినా చూడకపోయినా చూసేది ఎవరు? ఎవరు ప్రతిఫలం ఇచ్చేది, బహుమానం ఇచ్చేది ఎవరు? నోటి దగ్గర చెప్పాలి. బహుమానం ఇచ్చేది ఎవరు? జీతం ఇచ్చేది ఎవరు? అయ్యో వ్యర్థం వ్యర్థం అనుకుంటున్నావా? వ్యర్థముగా కష్టపడ్డానే అనుకుంటారు చాలామంది. చాలా కష్టపడ్డానని నాకు ఏ ప్రయోజనం లేదు, వ్యర్థమైపోయింది కష్టం అంతా. మీరు పడిన ప్రయాసకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నేను నమ్ముతున్నా. ప్రైజ్ ది లార్డ్. కష్టపడ్డాను, ఫలమేమీ లేకుండా పోయింది. ఫలమే లేదు, జీతమే లేదు. ఇంత కష్టపడితే జీతం ఇచ్చే వాళ్ళే లేరు, ఫలమే లేదు, ప్రయోజనమే లేదు. నా బలం అంతా వృధాగా ఖర్చు పెట్టాను నేను అని అనుకున్నాడంట యాకోబు. ఏమనుకున్నాడు? నా బలమంతా వ్యర్థమైపోయింది, ఫలమే లేకుండా పోయింది, కష్టపడిన కష్టమంతా వ్యర్థమైపోయింది, బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అని అనుకుంటూ ఉన్నాడంట. నా బలం వ్యర్థం వ్యయమైపోయింది, వృధాగా వ్యయమైపోయింది అనుకున్నాడు. అప్పుడు న్యాయకర్త అయిన యెహోవా, న్యాయం చేసేది ఎవరు? అన్యాయం చేస్తాడు మన దేవుడు. స్నేహితుడా, నీకు నేనేమైనా అన్యాయం చేశానా? స్నేహితుడా, హలో మై డియర్ ఫ్రెండ్, నీకేమైనా అన్యాయం చేశాను నేను? బ్రదరా, నీకేమైనా అన్యాయం చేశానా? అమ్మా, మీకేమైనా అన్యాయం చేశామా? అయ్యా, మీకేమైనా అన్యాయం చేశానా? నేను పిలిచా ఒక దేనారం ఇస్తానని, అదే ఇచ్చాను, అన్యాయం చేయలేను నేను. మన దేవుడు ఎవరికి అన్యాయం చేయడు, ఆయన న్యాయకర్త. మనుషులు అన్యాయం చేయొచ్చు కానీ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. అన్యాయం చేస్తాడండి? చెప్పాలి గట్టిగా, బిగ్గరగా. దేవుడు మనకు అన్యాయం చేస్తాడా? పొరపాటున అన్యాయం చేయడు. ఆయన అందరికీ న్యాయం చేస్తాడు. ఏది చేసినా మన మంచి కోరికే చేస్తాడు ప్రభు అయిన యేసయ్య. ఒకవేళ ఇప్పటివరకు మనుషులు నాకు అన్యాయం చేశారు, స్నేహితులు అన్యాయం చేశారు, కన్నవాళ్ళు న్యాయం చేయలేకపోయారు, అన్యాయం చేశారు, పెద్ద అన్నయ్యకి బాగా న్యాయం చేశారు, నాకేమీ అన్యాయం చేశారు. చిన్నోళ్ళు అనుకునే మాట, అన్నయ్యకి న్యాయం చేశారు, నాకు అన్యాయం చేశారు. అక్కకేమో న్యాయం చేశారు, నాకేమో అన్యాయం చేశారు. వానికేమో ఉద్యోగస్తునిచ్చి పెళ్లి చేశారు, నాకేమో కూలి పని చేసుకున్నామని పెళ్లి చేశారు అని బాధపడుతుంటారు చాలామంది. మీరు ఏం బాధపడద్దు. ఉద్యోగస్తుని చేసుకున్నా, కష్టపడేవాడిని పెళ్లి చేసుకున్నా దేవుడు మీకు న్యాయమే జరిగించునుగాక. మీ కష్టాడితో మీరు అనుభవించి సుఖంగా జీవించెదరుగాక. అదే దేవుడిచ్చే బహుమానం. అక్కకి న్యాయం చేశారు, చెల్లికి అన్యాయం చేశారు, నడిపోడికి న్యాయం చేశారు, చిన్నోడికి అన్యాయం. ఎప్పుడు మీరు ఇట్లాంటివి ఆలోచించుకొని బాధపడొద్దు. న్యాయకర్త అయిన దేవుడు ఎవరికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేసి ఆయన బహుమానాలు మీకు దయచేయునుగాక.
ఇప్పటివరకు నువ్వు రాత్రింబగలు కష్టపడ్డావా, ప్రయాసపడ్డావా, బలాన్ని కూడగట్టుకొని పనిచేసావా? దేవుడు మాత్రం అన్యాయం చేయడు. మీరు చేసిన పరిచర్యకి గొప్ప ప్రతిఫలం ఇచ్చి, బహుమానం ఇచ్చి, ఆశీర్వదించి దీవించునుగాక. సంపూర్ణమైన బహుమానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అలాగే కరిగిపోని ఒక బహుమానం దేవుడు మన కోసం పరలోకంలో సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు ఎప్పుడైనా కష్టపడేటప్పుడు మనుషుల కోసం కాదు, దేవుని కోసం నేను కష్టపడుతున్నానని పని చేయండి. దేవుని కోసం నేను ప్రయాసపడుతున్నానని పని చేయండి, పరిచర్య చేయండి, ప్రార్థన చేయండి, స్తుతించండి. అన్నీ దేవుని కోసం జరిగిస్తున్నాన నమ్మకంతో ముందుకు సాగండి. వ్యర్థమైపోయింది, ఫలం లేకుండా పోయిందే, బలమంతా శక్తి అంతా వ్యయమైపోయింది అని అధైర్యపడొద్దు, కలవరపడొద్దు. నా దేవుడు అందరికీ న్యాయం జరిగించి బహుమానాలు ఇచ్చి ఇక్కడ నుండి మిమ్మల్ని పంపునుగాక. శాశ్వతమైన బహుమానం మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రయాసపడి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, శాశ్వతమైన బహుమానం దేవుడు నీకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. న్యాయకర్త అయిన దేవుడు నీకు ఫలము దయచేయునుగాక, బలము దయచేయునుగాక, బహుమానము దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కష్టపడండి, శ్రమపడండి, ప్రయాసపడండి. మీ శక్తిని కూడగట్టుకొని దేవుని సన్నిధిలో ప్రయాసపడండి. ఆయన మీకు ఎవరిని ఒట్టి చేతులతో పంపించడు, బహుమానాలు ఇచ్చి పంపించబోతున్నాడు. ఇంకా దేవుని యుద్ధం నుండి మనం బహుమానం పొందుకోవాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. సామెతల గ్రంథం అందరు బైబిల్ తీసి చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యం. భక్తిహీనుని సంపాదన వానికి మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. కుడి చేతినెత్తి గట్టిగా ఆమేనని చెప్దామా? భక్తిహీనుని సంపాదన ఏం చేస్తుందంట? వానికి మోసం. భక్తిహీనులు ఎంత సంపాదించినా ఆ సంపాదన వాడికి మోసమే చేస్తుంది, కానీ మంచి చేయదు. భక్తిహీనులు సంపాదించి మోసపోతారు. ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం? భక్తిహీనుని సంపాదన వాడికి మోసం చేస్తుంది. అదే నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. మంచిని విత్తేవాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిని విత్తండి. ప్రేమ అనే పంట కోస్తారు మీరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మంచిని విత్తండి. ఏది విత్తుకుంటారో అదే కోసుకుంటారు కదా. మంచిని విత్తండి, మంచిని అనుభవిస్తారు. నీతిని విత్తండి. హల్లెలూయా. నీతి ఫలించినట్లుగా విత్తనం వేయండి. ప్రేమ అనే పంటని మీరు సమకూర్చుకుంటారు. ప్రియ సహోదరులారా, మంచిని ఎంతమంది విత్తుతున్నారు? చెడుని విత్తుతున్నారా? మంచిని విత్తుతున్నారా? చెడు నింపొద్దు, మంచిని నింపండి. ఏ ప్రార్థనకి వెళ్తే ఏమొస్తుందిరా? ఎందుకురా మనకు ప్రార్థన అవసరం రా? చర్చికి వెళ్తే ఏమొస్తుందిరా? మనకు అవసరం రా చర్చికి వెళ్ళడం? కానుకలిస్తే ఏం ప్రయోజనం? కానుకలిస్తే ఏం ప్రయోజనం వస్తుంది మనకి? చర్చికి వెళ్ళే వాళ్ళంతా భక్తులు అనుకొని వెళ్తున్నావా? వాళ్ళ సంగతి నీకు తెలీదు. ఎందుకు వెళ్ళాలి చర్చికి? పరిచర్యకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఉపవాసం ఉండాలి? నిన్న ఒక అన్నయ్య పొద్దస్తమాలం పనిచేసి భోంచేయట్లేదు, ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ అన్నాడు. అది నీ ప్రేరణ బ్రదరు, నీ ఇష్టం.
మంచిదే ఉపవాసం ఉంటే. శనివారం ఉపవాసం ఉంటాను, మంచిదే ఉపవాసం ఉంటే. నేనేం బలవంతం చేయలేదు. ఉపవాసం ఉంటే మంచిదే కదా, అది ప్రయోజనం శరీరానికి, ఆరోగ్యానికి, ఆశీర్వాదానికి. నీ ఉపవాస ప్రార్థన ప్రయోజనం. ప్రార్థన చేస్తున్నట్టు చేసుకోండి, మంచిదే. ప్రార్థన చేస్తే వస్తుంది, ప్రార్థన లేదు గీర్థన లేదు అన్నాం. పరిచర్య చేస్తే మంచిది కాదు అని చెప్పను, మంచిని విత్తాలి నేను. మీరు పరిచర్య చేయొద్దండి, ప్రార్థన చేయొద్దండి, చర్చికి రావద్దని చెప్పను. అన్యాయాన్ని విత్తండి, అక్రమాలు విత్తండి, పాపాన్ని విత్తండి, నాశనం చేయండి అని నాశనం చేయండి అని చెడును విత్తను. పలానోడు మంచోడు కాదురా అని ఊరికే ప్రక్కనోడికి చెప్పాను అనుకో, వీడికి రేగిపోతుంటుంది కోపం. అది నేను కానీ చెప్పాను అనుకోండి, ఇంకా మీ గుండెల్లో ఆ వ్యక్తిని గురించి అసూయ పెరుగుతూ ఉంటుంది. ఇక వందనాలు కూడా చెప్పరు. నేను ఎందుకు చెప్పాలి పలానోడు మంచోడు కాదని? వాడు చెడ్డోడైనా దేవుడు వాడిని మంచితో నింపాలని కోరుకుంటా, మంచి చేస్తాడని ఎదురు చూస్తా. వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు అని ఎప్పుడు చెడు విత్తకూడదు. యేసుప్రభు ఒక మాట చెప్పాడు, ఎదుటి వాని కంట్లో నలుసు తీసేటప్పుడు మొదట నీ కంట్లో దూలం పెట్టుకొని తిరుగుతున్నావురా బాబు. ఎదుటోడి కంట్లో నలుసు ఎతుకుతావేంటి? ముందు నీ దూల సంగతి సరి చేసుకో. కంట్లో నలుసు కాదు, దూలాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? కొంతమంది కంట్లో ఏమున్నాయంట, అసలు కంట్లో దూలం పట్టిందండి. యేసుప్రభు అంతకంటే ఇంకో మాట చెప్పలేడు ఆయన. చంపల మీద వాయించినట్టుగా ఉంటుంది యేసుప్రభు చెప్తే. ముందు నీ కంట్లో దూలం సంగతి తీసుకొని ఎదుటి వాడి కంట్లో నలుసు వెతుకు. వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, చర్చికి వెళ్ళొద్దు, ప్రార్థన చేయొద్దు, పరిచర్య అక్కర్లేదు, కానుకలు ఇవ్వాల్సిన అక్కర్లేదు అని చెడును విత్తొద్దు, నీతిని విత్తండి. శాశ్వతమైన బహుమానం నా దేవుడు మీకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీతిని విత్తేటట్లుగా ప్రతి ఒక్కరికి కృప దయచేయునుగాక. మంచిని విత్తేటట్లుగా కృప దయచేయునుగాక. హల్లెలూయా. దానియేలుకి బెల్షస్సర్ అనే రాజు బహుమానాలు ఇస్తుంటే, నీ బహుమానాలు నీ దగ్గరే పెట్టుకో బాబు, దేవుడు నాకు సంపూర్ణమైన శాశ్వతమైన బహుమానం ఇస్తాడు. మర్మములను తెలిపే శక్తి నా దేవునికి ఉంది. నువ్వు ఎలా తెలుసుకుంటావు? నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు నీకు వచ్చినటువంటి ఆ కళ, దాని భావం అంతా దేవుడు నాకు తెలియపరుస్తాడు. ఎలా? ఏమైనా మంత్ర ప్రయోగాలు చేస్తావా? లేదు, ప్రార్థన చేస్తా. అలాగే నెబుకద్నెజర్ గారికి ఒక కళ వచ్చింది, ఆయన దగ్గర కూడా ఇదే చెప్పాడు, ప్రార్థన చేసి నేను తెలుసుకుంటే ఒక్కరోజు సమయం ఇవ్వు, నీ బహుమానాలు నాకు అక్కర్లేదు, ఎవరికైనా ఇచ్చేసుకో, దేవుడు నాకు శాశ్వతమైన బహుమానం ఇస్తాడు పరలోకంలో. ఆ బహుమానం పొందుతాను నాకు తెలుసు. నీ బహుమానాలు నీ దగ్గర పెట్టుకో అయ్యా, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు తెలియజేస్తాడు. నెబుకద్నెజర్ రాజుతో కూడా అదే విషయాన్ని తెలియపరిచాడు. దేవుడు నీకు వచ్చిన కళభావాన్ని తెలియజేస్తాడు. స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రభు మనకి రాజు యొక్క కళభావాన్ని తెలియచేయనట్లుగా ప్రార్థన చేద్దామని చెప్పాడు. వాళ్ళ హృదయాల్లో మంచిని నింపి ప్రార్థిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ఎలాంటి మర్మములనైనా దేవుడు మనకి బయలుపరుస్తుటకు సమర్థుడు, శక్తి గల దేవుడని వాళ్ళకి మంచిని బోధించి ఒక ప్రార్థన సమూహంగా వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే రాజు యొక్క కళభావాన్ని దానియేలుకు దేవుడు తెలియజేశాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిని విత్తే ఒక మంచి అలవాటు దానియేలులో ఉంది. చెడ్డ అలవాటు లేదు ఆయనలో. చెడ్డ పనులు ఏమి చేయడు. రోజుకు 3 సార్లు ప్రార్థిస్తాడు, రోజుకు 3 సార్లు స్తుతిస్తాడు. ఎన్నిసార్లు అండి?
గట్టిగా చెప్పాలా. మీరు ఎన్నిసార్లు తింటారంటే చెప్తారు లెక్కలు. రోజుకి ఎన్నిసార్లు తింటారంటే, ఇప్పుడు చేతులు ఎత్తామని అనుకోండి, 3 సార్లు తినేవాళ్ళు ఎంతమంది అని కొంతమంది, 4 సార్లు ఎంతమంది తింటారంటే కొంతమంది, 5 సార్లు తినేవాళ్ళు చెప్పారంటే ఇలా మీరు ఎవరు ఎన్నిసార్లు తింటారో నాకు అనవసరం. మీరు రోజంతా తిన్నా నాకు అనవసరం, రోజుకు 3 సార్లు తిన్నా నాకు అనవసరం. మీరు తిని ఆరోగ్యంగా ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రోజుకు ముమ్మారు ప్రార్థిస్తాడు, ముమ్మారు స్తుతిస్తాడు. మనకు స్తుతించాలంటే ఆదివారం రావాలా, స్త్రీలకైతే బుధవారం రావాలా. బుధవారం వస్తేనే స్తుతి కూడిక, ప్రార్థన. ఇక మరలా కనపడరు, బుధవారం కనపడతారు అంతే. ఎప్పుడు కనపడేది? బుధవారం, కొంతమంది శనివారం, కొంతమందికి ఆదివారం. కొంతమంది స్తుతించాలంటే ఆదివారం రావాలా, కొంతమంది స్తుతించాలంటే శనివారం రావాలా, కొంతమంది స్తుతించాలంటే క్రిస్మస్ పండుగ రావాలా. సంవత్సరానికి ఒకసారి స్తుతిస్తుంటారు. చూడండి, రేపు 1వ తారీఖు నుంచి ఇక స్టార్లు కట్టి రోజు పాటలు పాడి దేవుని స్తుతించేవాళ్ళు. వాళ్ళకి డిసెంబర్ నెల వస్తేనే స్తుతి కూటం, మిగతా టైంలో లేదు, స్తుతి ఆరాధన లేదు. వారమంతా మరి మనసుని, హృదయాల్ని దేంతో నింపుకుంటారో నాకు తెలియదు. చెడుతో, దుష్టత్వంతో, దుర్మార్గతతో, చెడు ఆలోచనలతో నింపుకొని తగునా అంటే ఆధారం వచ్చి స్తుతించాలంటే సాతాను స్తుతించనివాడు, నిన్ను నోరు బిగబెట్టేస్తాడు, నోటిని బంధిస్తాడు. నువ్వు రోజు స్తుతించేవాడు అనుకో, ఇంకా వాడికి కూడా అర్థమవుతుంది, వీళ్ళు స్తుతించేవాళ్ళు, వీళ్ళు ప్రార్థించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళని తెలిసిపోయింది వాడికి. ప్రతిరోజు స్తుతిస్తున్నారా? ప్రతిరోజు ప్రార్థిస్తున్నారా? మీ పిల్లలకు ప్రతిరోజు ప్రార్థన చేయమని నేర్పుతున్నారా? ఒకసారి మీ జీవితాలను పరిశీలించుకోండి. ఏదో ఆదివారం, శనివారం, బుధవారం తగునా అంటే వచ్చి ప్రార్థనలో కూర్చొని స్తుతించాలనుకున్న వాళ్ళకి హృదయపూర్వకంగా స్తుతించలేరు. ప్రతిరోజు ప్రభువుని స్తుతిద్దాం, ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మనాద అదృశ్య దేవ అఖిల చరాలకు ఆధారుండ అనయము నిను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీరా అనయము నిను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీరా ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను మధురమైన గట్టిగా చప్పట్లు మధురమైన మమునే మరువకాద్య ప్రభువా మధురమైన గట్టిగా చప్పట్లు కొడుతూ మధురమైన ఈ నామమునే మరువకాద్య ప్రభువా ఆనందింతు శ్రేష్టమగుని స్వాస్థ్యము కొరకై మేఘమందు నాదు జనములు నన్ను విడచినను నన్ను నీవు విడువకుండా నీ కను దృష్టి ఆపై నుంచి ఆకు రక్షణ నీ కను
పాడాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఆనందింతు నీలో అనుదినము నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమునే మరువక మధురమైన ఆనందింతు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించండి, స్తుతించమని అనేకులకు చెప్పి మంచిని విత్తండి, చెడును కాదు. భక్తిహీనుడు ప్రయాసపడతాడే కానీ వాడికి మోసమే కలుగుతుంది. భక్తిహీనుని సంపాదన వాడికి మోసమే చేస్తుంది. అదే నీతిని విత్తే భక్తులకి బహుమానం దొరుకుతుంది. ఏ బహుమానం అట? గట్టిగా చెప్పండి, ఏ బహుమానం? తరిగిపోనిది, కరిగిపోనిది, దొంగలు కొట్టేయనిది. దొంగలు కొట్టేరు ఆ బహుమానం. అది పరలోకంలో మన కోసం దేవుడు సిద్ధపరిచాడు. ఇక్కడ దొంగలు కొట్టేయచ్చు, పరలోకంలో నీ కోసం సిద్ధపరిచిన బహుమానం ఎవడు దోచుకోడు. కనుక ఎవరు నీతిమంతులుగా జీవించి నీతిని విత్తుతారో చెడును విత్తొద్దు. ఎవరి హృదయాల్లో చెడు చెప్పొద్దు, చెడు ప్రకటించొద్దు. మంచిని ప్రకటించండి, మంచి చేయండి, మంచి విషయాలు బోధించండి. శాశ్వతమైన బహుమానం వాళ్ళందరికీ, నీతిని విత్తే వాళ్ళందరికీ దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయం 35వ వాక్యం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. నీతిని విత్తే వాళ్ళకి శాశ్వతమైన బహుమానం, అలాగే ధైర్యమును విడిచిపెట్టకుండా జీవించే వాళ్ళకి గొప్ప బహుమానం దేవుడు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. 34వ వాక్యం కూడా చదువుదామా? ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ధైర్యంగా ఉండండి. చూడండి, మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉండదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటం కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. ఆస్తి పోయిందే, కష్టార్జితం వ్యర్థమైపోయిందే అని మీరు భయపడొద్దు. ధైర్యం విడిచిపెట్టొద్దు. ఎప్పుడు ఆదివారం ఆరాధన మాంతే నీ లాభం ఏమైనట్టు? నీ ఆస్తి, నీకు రావాల్సిన డబ్బు ఏమైపోయినట్టు? కోల్పోయినట్టే. ఆదివారం పనికి వెళ్తే 1000 రూపాయలు నీకు జీతం ఇచ్చారనుకోండి, దాన్ని పోగొట్టుకొని మందిరానికి వచ్చావు, దేవుని మందిరానికి వచ్చావు, నీకు రావాల్సిన డబ్బు వస్తుందని తెలిసినా వచ్చావు. అయితే సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. డబ్బు కోసం ఆశపడి దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. విశ్రాంతి దినాన్ని మానక ఆచరించిన ఇశ్రాయేలు వలె పునరుద్ధానపు దినాన్ని మనం ఆచరిద్దాం. ఏమాత్రం ధైర్యం విడిచిపెట్టొద్దు. కరుణించండి ఖైదీలో ఉన్న వారిని, శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని గుర్తించి మీ ఆస్తిని కోల్పోవటం కూడా మీరు వెనకడుగు వేయలేదు. సంతోషంగా మీరు ఒప్పుకున్నారు. ధైర్యం మాత్రం ఇప్పుడు విడిచిపెట్టొద్దు. దేవుడు గొప్ప బహుమానం దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా మీరు దేవుని సన్నిధికి వచ్చారు. మీకు రావాల్సిన కష్టార్జితం అది వ్యర్థమైపోతుందేమో ఈరోజు వెళ్ళకపోతే అని మీకు తెలుసు. ఆయన సంతోషంగా వచ్చారు మందిరానికి. ధైర్యంగా ఉండండి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. దేవుడు దానికి తగిన గొప్ప బహుమానం దయచేయునుగాక. మీకు ఏదైనా నష్టం జరుగుతుందన్న భయపడొద్దు.
ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప బహుమానం దయచేయునుగాక. కోల్పోయిన వాటిని గురించి ఏడవద్దు, దుఃఖపడొద్దు. దేవుడు మీకు బహుమానం దయచేయునుగాక. సంతోషంగా ఉండండి. ఏదైనా పోగొట్టుకుంటే ఏడుస్తా కూర్చోవద్దు. అలాగే కూర్చున్నావు అంటే నీకు ముందున్న విషయాలు ఇంకా అర్థం కావు. ఏదైనా ఒకటి కోల్పోతే ఏడ్చుకుంటా కూర్చోద్దు. అక్కడే దులుపుకొని ముందుకు లేవాలి, లేచి ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. అయ్యో నా ఆస్తి పోయిందో, పిల్లలు పోయారు, అందరూ పోగొట్టుకున్నానే అని ఏడుస్తా కూర్చోవద్దు. కన్నవారిని పోగొట్టుకున్నానే, అయిన వారిని పోగొట్టుకున్నానే, బంధువుల్ని పోగొట్టుకున్నానే, తల్లిదండ్రులను పోగొట్టుకున్నానే, భర్తను పోగొట్టుకున్నానే, భార్యను పోగొట్టుకున్నాను ఏడవద్దు. ఏదైనా కోల్పోయింటే విలువైన దాన్ని ఏడుస్తూ కూర్చోవద్దు. సంతోషించి దేవుని సన్నిధికి రా. ధైర్యంగా పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించొద్దు. దావీదు తనకు పుట్టిన ఒక బిడ్డ రోగం చేత పడి ఉన్నాడు. చాలా బాధపడ్డాడు, చనిపోయాడు. అప్పుడు ఏం చేశాడు ఈయన? చనిపోయిన తర్వాత ఆ రోగంలో ఉన్నంత కాలం బాధపడుతూ, దుఃఖపడుతూ, కన్నీళ్ళతో ఉన్నాడు. చనిపోయిన తర్వాత లేచి శుభ్రంగా రెడీ అయిపోయి వచ్చి కూర్చొని వేడి భోజనాలు ముందేసుకొని తింటున్నాడు అనమాట. ఏంటయ్య గారు ఏం చేస్తారు, మీకు పిచ్చి ఏమైనా పట్టిందంటే, చనిపోయినవాడు మరలా రాడు, మనమే ఆడి దగ్గరికి వెళ్తామని నిరీక్షణ, నమ్మకం నాకుంది కనుక తీసుకున్నాడు భోజనం అని చెప్పి కడుపు నిండా తిని హాయిగా సంతోషంగా జీవించాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు పోయాడు, మరలా రాడు. మనం పోతాం అక్కడికి. పోయినాడు, మరలా రాడు. వాడి దగ్గరికి మనం వెళ్తామని నమ్మకం, నిరీక్షణ నాకుంది. నేనెందుకు బాధపడాలి ఇక అని శుభ్రంగా స్నానం చేసి భోజనం చేసుకొని మరలా తన పరిపాలన కొనసాగించాడు. ఎంత గొప్ప వ్యక్తి అండి దావీదు. పోగొట్టుకున్న దాని గురించి ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, అధైర్యపడుతున్నావా? ధైర్యం విడిచిపెట్టొద్దు. ధైర్యంగా ఉండండి. ఎప్పుడు అధైర్యపడొద్దు. అధైర్యపడ్డావంటే నువ్వు బహుమానం పొందలేవు. ధైర్యంతో ముందుకు సాగితేనే గొప్ప బహుమానం పొందబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మోషే చాలా గొప్ప వ్యక్తి. ఫరో కుమార్తె యొక్క కుమారుడు. వినండి. మోషే కుమార్తె యొక్క కుమారుడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు మోషే. ప్రైజ్ ది లార్డ్. మోషే ఎవరి కుమారుడు? ఫరో కుమార్తె యొక్క సకల సుఖభోగాలు ఉన్నాయి. అన్ని రంగాల్లో ఆరితేరినవాడు. సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు, అన్ని సుఖభోగాలు ఉన్నాయి. కానీ వాటిని సంతోషంగా విడిచిపెట్టాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆస్తిని, సంపదల్ని, పేరు ప్రఖ్యాతల్ని, ఘనతల్ని, సమృద్ధిని అంతటిని సంతోషంగా విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్తున్నావు మోషే గారు అంటే, దేవుని ప్రజల దగ్గరికి వెళ్తున్నా. ఎందుకని? వాళ్ళతో కష్టపడాలి, వాళ్ళతో ప్రయాసపడాలి, వాళ్ళతో శ్రమ పడాలి. ఎందుకని? దేవుడు నాకు గొప్ప బహుమానం దాచిపెట్టాడు. ప్రతిఫలముగా కలగబోయే బహుమానం ఒకటి నా కోసం సిద్ధంగా ఉంది. అందుకని ఐగుప్తులను సకల సుఖభోగాలు నేను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో ఉండి శ్రమ అనుభవించుట మేలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మందిరంలో నువ్వు పరిచర్య చేసేటప్పుడు శ్రమ, కష్టం అనుకోకూడదు. దానికి తగిన బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు. పరిచర్య చేసేటప్పుడు వెనకడుగు వేయద్దు. నువ్వు దేవుని ప్రజలతో ఉండి శ్రమ అనుభవిస్తున్నావు, ప్రతిఫలం ఇస్తాడు. సుఖభోగాలు వదలండి, దేవుని పిల్లలతో శ్రమ పడండి. నువ్వు ఫరో కుమార్తెకు కుమారుడు అని అనుకుంటూ ఉన్నావా? నేను డబ్బు గలవని, నేను లక్షాధికారిని అనుకుంటున్నావా? నీ డబ్బంతా ఎగిరిపోతే, నేను మహా సౌందర్యవంతుని అనుకుంటున్నావా? ఎగిరిపోయిద్ది.
ఇశ్రాయేలు ముఖాలు నలుపెక్కిపోయాయంట. అర్థమవుతుందా? జాగ్రత్త. అందం సౌందర్యం శాశ్వత కాలం ఉండదు, డబ్బు శాశ్వత కాలం ఉండదు. నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి, నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు ప్రయాసపడాలి, నేనెందుకు శ్రమ పడాలి అనుకున్నాడు మోషే. తనకొచ్చే ఆస్తి సంపద ఐశ్వర్యాన్ని సంతోషంగా విడిచిపెట్టి ధైర్యంతో ముందుకు సాగాడు. దేవుడు ఆయనకి గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. అదే అధికారం, నాయకత్వం పరలోకంలో కూడా ఆయనకు బహుమానం ఇచ్చాడు దేవుడు. నేను సీనియర్ని అనుకోకూడదు. చాలామందికి ఇది ఒక దురాత్మ. అది సేవకుల్ని పట్టింది, విశ్వాసుల్ని పట్టింది. నేను సీనియరు, నేను కుర్చీ దిగను, నేను బయటికి రాను, అందరు నా దగ్గరికి రావాలా, ఏదో దురాత్మ పట్టింది చాలామందికి. ఎవరికైనా పని నాకేంట్రా పని చెప్పేది, నేను ఎప్పుడు నుండి వస్తానో తెలుసా చర్చికి, నేను ఎంతకాలం ఉందో తెలుసా భక్తి. నీ సీనియారిటీని పొయ్యిలో పెట్టి తీసుకెళ్ళి, అర్థమవుతుందా? ఇరిచి పొయ్యిలో పెట్టండి, తగలబెట్టండి దాన్ని. ఆ దయ్యంగాను పట్టిందే మీకు, ఆ దురాత్మని ఆ పొయ్యిలో తీసుకెళ్ళి తగలేయండి. నువ్వు మోసే కంటే గొప్పవాడువా? అమ్మా మోసే కంటే గొప్పదానివా నువ్వు? అయ్యా మీరు మోసే కంటే గొప్పవాళ్ళ, నేను మోసే కంటే గొప్పన్నా చెప్పాలా? అమ్మా చెప్పండి అమ్మ గట్టిగా. సౌండ్ లేదు కొంతమందికి. మోసే కంటే గొప్పవాళ్ళమండి మనం. అసలు యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళమా? యేసు ప్రభు దేహం ఎలాంటిదో తెలుసండి? ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అధికాంక్షణీయుడు. లేత మొక్క వలె తండ్రి ఎదుట పెరిగాడు, కానీ సొగసుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరికి మైనలాగా కరిగిపోయాడు, నీళ్ళలాగా పారబోయబడ్డాడు, చిల్లి పెంకు వలె పగలగొట్టబడ్డాడు. బాషాను బలమైన ఎడ్లు ఆయన దేహాన్ని బాధ పెట్టాయి. ఇవన్నీ ఉంటాయని తెలుసు. అయినా తండ్రి పని చేయాలని పరలోకాన్ని విడిచే భూమి మీదకి వచ్చాడు. గట్టిగా కొట్టాలి చప్పట్లు, కొట్టండి గట్టిగా. సర్వఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక, యేసయ్యకే చెల్లునుగాక. హల్లెలూయా. మన కోసం దిగి వచ్చిన యేసయ్యకు సర్వఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. యేసయ్య కంటే నీవేం గొప్పోడు కాదు, నేనే గొప్పోడిని కాదు. మోసే కంటే ఎవడు గొప్పోడు లేడు ఇక్కడ. సంతోషంగా తన ఆస్తిని, ఐశ్వర్యాన్ని, సంపదలు విడిచిపెట్టి, ధైర్యం విడిచిపెట్టకుండా దేవుని ప్రజల దగ్గరికి వచ్చి శ్రమ అనుభవించాడు. దేవుడు గొప్ప నాయకునిగా చేశాడు, పరలోకంలో బహుమానం ఇచ్చాడు. యేసు ప్రభువుకు తెలుసు ఈ లోకానికి వస్తే ఆయన కొడతారు, చంపుతారని, ముఖం మీద ఊస్తారని, గడ్డం పట్టుకొని లాగుతారని, పిడుగుత్తులు గుద్దుతారని. యేసు ప్రభుకి అన్నీ తెలుసు. ప్రవచనాలను ప్రతిదీ యేసయ్యకి తెలుసు. అక్కడ నీళ్ళలాగా పారబోస్తారని, పురుగును చూసినట్టుగా చూస్తారని, పురుగులాగా నలగొట్టబడతానని తెలుసు యేసయ్యకి. నేను చెప్పిన ప్రవచనాలన్నీ 22వ కీర్తనలో తరచు చదువుకోండి మీరు. నేను నరుడను కాదు, నేను పురుగును. బాషాను ఎడ్లు నన్ను ఇబ్బంది పెట్టాయి, కుక్కలు తరిమేయి, సింహం నోట పడవలసి వచ్చింది. ఆ సమయంలో దేవుడు తప్పించాడు. ఆ గురుపోతు కొమ్ముల్లో నుండి రక్షించాడు. బాషాను ఎడ్లు, బలమైన ఎడ్లు నన్ను నాశనం చేయాలని వచ్చే దేవుడు తప్పించాడు. తెలిసి వచ్చాడు యేసయ్య ఈ లోకానికి. ఆయనకు వచ్చే శ్రమలన్నీ తెలుసు. నువ్వు ఎండలో కష్టపడితే ముఖమంతా కమిరిపోతుందని తెలుసు. అయినా ప్రయాసపడాల. ఏ బహుమానం కోసం? గొప్ప బహుమానం కోసం. ప్రైజ్ ది లార్డ్. కష్టపడి, ప్రయాసపడి, ధైర్యంతో నిలిచి, ఆస్తిని కోల్పోయేదాన్ని కూడా సంతోషంగా అంగీకరించారు కదా. ధైర్యంతోనే పరిచర్యలు జరిగిస్తున్నారు కదా. ధైర్యంతోనే
దేవుని సన్నిధికి వచ్చారు కదా, నా దేవుడు మీకు మీ పిల్లలకి గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చి పంపునుగాక. నమ్మిన వాళ్ళు కుడి చేతిని ఆమేన్ అని చెప్తారా? గట్టిగా చెప్దామా? గొప్ప బహుమానం దయచేయునుగాక. ధైర్యము విడవకుండా ముందుకు కొనసాగింప చేయునుగాక. లాభకరమైన నష్టముగా ఎంచుకొనిన వాళ్ళందరూ కూడా బహుమానములు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన బహుమానము దయచేయునుగాక. గొప్ప బహుమానము దయచేయునుగాక. హల్లెలూయా. పిలుపునకు తగిన బహుమానం దేవుడిస్తాడని గురి యొద్దకు పరిగెత్తండి. శాశ్వతమైన బహుమానం ఇస్తాడు, ఆ తర్వాత గొప్ప బహుమానం ఇస్తాడు, ఆ తర్వాత ఆయన ఇచ్చేటువంటి బహుమానం మనకెంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24 చదవండి చివరిగా. ఇందాక చెప్పాను, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని తెలియదా? మీరు బహుమానం పొందినంతగా పరిగెత్తండి. ఒకటి, నీతిని విత్తండి, బహుమానం దొరుకుతుంది. రెండోది, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, బహుమానం దొరుకుతుంది. మూడోదిగా, పందెపు రంగంలో పరిగెడుతూనే ఉండండి అలసిపోకుండా. దేవుడు బహుమానం దయచేయునుగాక. పౌలు గారు చెప్పారుగా తిమోతితో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది. దేవుడు నా కోసం ఒక కిరీటాన్ని, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని, పరుగును కాపాడుకున్నాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. పౌలు గారు పరిగెత్తాడు, అలసిపోలేదు. దేవుడు నీతి కిరీటం ఇస్తాడని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరికీ బహుమానాలు ఇచ్చి ఆశీర్వదించునుగాక. దేవుడు మనల్ని పిలిచాడు, ఆ పిలుపు తగిన బహుమానం ఇస్తాడని గురి యొద్దకు పరిగెడదాం, ఓపికతో పరిగెడదాం, ప్రయాసపడకుండా అలసిపోకుండా పరిగెడదాం, ధైర్యంతో ముందుకు సాగుదాం. అలాగే నీతిని విత్తి శాశ్వతమైన బహుమానాన్ని పొందుదాం. నీతిమంతులుగా ఉండండి, మంచిని విత్తండి, శాశ్వతమైన బహుమానం ఇస్తాడు. రెండోదిగా, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, ఏది కోల్పోయినా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగండి, గొప్ప బహుమానం ఇస్తాడు. అలసిపోకుండా పరిగెత్తండి, దేవుడు బహుమానం ఇస్తాడు. దేవుని చేత పిలువబడిన మనందరికీ దేవుడు బహుమానం ఇచ్చి ఆశీర్వదించి ఆయన సన్నిధిలో వర్ధిల్ల చేసి రాకడకు సిద్ధపరచునుగాక. దేవుడు కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చేతులెత్తి గట్టిగా స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శాశ్వతమైన బహుమానం ఇచ్చిన యేసయ్యకి స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప బహుమానం ఇచ్చిన యేసయ్యకి స్తోత్రం అని చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. పిలుపునకు తగిన బహుమానం ఇచ్చిన యేసయ్యకి స్తోత్రం చెప్దామా? స్తోత్రం, స్తోత్రం. గురి యొద్దకే పరిగెత్తున్నట్లుగా కృపనిచ్చిన యేసయ్యకి స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. నీతిని విత్తి శాశ్వతమైన బహుమానం పొందినట్లుగా, మంచిని విత్తున్నట్లుగా సహాయం చేసిన దేవునికి స్తోత్రం చేయలేదా? స్తోత్రం, స్తోత్రం. ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా అంగీకరించిన మీకు దేవుడు బహుధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు ధైర్యముతో ముందుకు సాగునట్లుగా కృపనిచ్చిన యేసయ్యకి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఓపికతో పరిగెత్తే భాగ్యం ఇచ్చి బహుమానం ఇచ్చిన యేసయ్యకు చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. సుఖ సంతోషాలతో జీవింపజేసిన దేవునికి స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. చక్కటి పిల్లల్ని బహుమానం ఇచ్చిన దేవునికి స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. విమోచననిచ్చిన యేసయ్యకు స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు మనందరి జీవితాల్లో నెరవేర్చి చాలిన దేవుడుగా ఉండి ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించి బహుమానాలు ఇచ్చి ఆయన రాకడ రాజ్యమునకు సిద్ధపరిచిన
త్రియేక దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా మీకు స్తోత్రం. గడిచిన కాలమంతా మా జీవాన్ని మీ కృపలో దాచి కాపాడి సజీవుల లెక్కలోంచి మీ నామాన్ని పాడి కొనియాడి స్తుతించే గొప్ప ధన్యతనిచ్చారందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మాతో వాక్యమై ఉన్న దేవుడిగా దిగివచ్చి మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే నేను పరిగెడుతున్నానని పౌలు గారు సెలవిచ్చినట్లుగా ప్రభువా, గురి యొద్దకే మేము పరిగెత్తున్నట్లుగా సహాయించండి, కృపతో నింపండి. పిలిచిన దేవా, నమ్మదగిన దేవా, ఉన్నతమైన బహుమానాలు మీరు మాకు ఇస్తారని నమ్ముతున్నాం. పిలుపునకు తగిన బహుమానం నీ ప్రజలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. న్యాయకర్తవైన దేవా, మీరు బహుమానం ఇస్తారని కూడా నమ్ముతున్నాం. అయ్యో, నా ప్రయాస వ్యర్థమైపోయింది, నేను పడిన కష్టం ప్రతిఫలం పొందలేకపోయానే, ఫలము పొందలేదే, బలమంతా ఏమైపోయిందే అని నేను అనుకుంటూ ఉన్న సమయంలో న్యాయకర్త అయిన దేవుడు నాకు బహుమానం ఇచ్చాడు, ప్రతిఫలం ఇచ్చాడు అని సెలవిచ్చిన యాకోబు వలె ప్రతి ఒక్కరూ ధైర్యంతో ముందుకు సాగాలి. న్యాయకర్తవైన దేవా, మా ప్రయాస వ్యర్థం కాదు, మా కష్టం వ్యర్థం కాదు, మా బలం వ్యర్థం కాదు. నువ్వు బహుమానం ఇస్తావు, నువ్వు జీతం ఇచ్చువాడవు, నువ్వు ప్రతిఫలం ఇచ్చువాడవు అని నమ్ముతున్నావు. జీసస్, మా బహుమానం నీ యొద్ద ఉన్నది యేసయ్యా. ఆ బహుమానాన్ని ప్రజలకు ఇవ్వండి యేసయ్యా. మా కోసం సిద్ధపరిచిన బహుమానాలు నీ ప్రజలందరికీ దయచేయండి, 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 దయచేయండి. ఎంతో మంది వ్యర్థమైపోయిందే ప్రయాసని బాధపడుతుంటే ప్రతిఫలం ఇవ్వండి నాయన, ప్రతిఫలం ఇవ్వండి. మీరిచ్చే బహుమానం కుమారులు, గర్భఫలం, అది మీరిచ్చే బహుమానం. మా కష్టార్థం మేము అనుభవించే సుఖం ఉండడమే బహుమానం. అలాగే మీరు మమ్మల్ని విమోచించిన విమోచనే మాకు బహుమానం అని మేము నమ్ముతున్నాం. నీ ప్రజల కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి, రోగాల నుండి, బలహీనత నుండి, అసమాధానం నుండి, దరిద్రత నుండి విమోచించండి, విడిపించండి. ఆశీర్వాదం అనే బహుమానం, సంతోష, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, క్షేమం అనే బహుమానం నీ బిడ్డలకిచ్చి ఆశీర్వదించి వర్ధిల్లించేయండి. ప్రభువా, మేము చేసిన దానికి మాకు ప్రతిఫలం ఇచ్చి సంపూర్ణమైన బహుమానం ఇస్తారని సెలవిచ్చారు. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన బహుమానం దయచేయండి. వాళ్ళు పడిన ప్రయాసకు తగిన బహుమానం ఇవ్వండి, చేసిన ప్రార్థనలకు బహుమానం ఇవ్వండి, స్తుతించిన విధానాన్ని బట్టి ప్రతిఫలంగా బహుమానాలు ఇవ్వండి. ప్రభువా, మీకు స్తోత్రం. భక్తిహీనుని ఆస్తి వాడికి అవమానాన్ని కలుగజేస్తుందని సెలవిచ్చారు. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతామన్నారు. దానియేలు వలె మంచిని విత్తేటట్లుగా, స్తుతించి ఆరాధించి నీతిని విత్తేటట్లుగా సహాయించండి. శాశ్వతమైన బహుమానం మా పితరులకు ఇచ్చిన యేసయ్య మా అందరికీ మీరు దయచేయండి. మేము మంచిని విత్తుతాం, మంచిని ప్రకటిస్తాం. మాకు శాశ్వతమైన బహుమానం ఇచ్చి ఆశీర్వదించి వర్ధిల్లించండి. మీ ఆస్తిని కోల్పోవటం మీరు సంతోషంగా ఒప్పుకున్నారు. ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని విడవకండి. గొప్ప బహుమానం మీరు పొందబోతున్నారని సెలవిచ్చారు. నీ బిడ్డలు మీకోసం తమ లాభాన్ని కోల్పోయినారేమో. ప్రభువా, తమ లాభాలన్నిటిని నష్టంగా ఎంచుకొని మీ సన్నిధికి వచ్చారేమో. ధైర్యంగా ఉండేటట్లుగా సహాయం చేయండి. దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నమ్మి ముందుకు సాగే కృప మా విశ్వాసులకు మాకు దయచేయండి. మోషే సకల సుఖభోగాలు విడిచిపెట్టాడు, సంతోషంగా ధైర్యంతోనే ముందుకు సాగాడు. మోషేని గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించారు. ప్రభా, ధైర్యంతో నీ బిడ్డలు ముందు కొనసాగించబడుతుంటే అద్భుతంగా నడిపించండి, గొప్ప చేయండి. ధైర్యమును విడిచిపెట్టకుండా మీరు జీవిస్తే నేను గొప్ప బహుమానం ఇస్తానన్నారు. నీ బిడ్డల్ని గొప్ప బహుమానాలతో తృప్తిపరచండి. ఆయన వారిని, కన్నవారిని, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకొని బాధపడుతున్నారు. బాధపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి సెలవిచ్చారు. ఆస్తిని పోగొట్టుకున్నారు, అయిన వారిని పోగొట్టుకున్నారు.
ధైర్యంతో నీ సన్నిధికి వచ్చి ఉంటే ఆ బిడ్డలకు గొప్ప బహుమానము దయచేయండి నాయన. ఎవరు ఏది పోగొట్టుకున్నారో వాళ్ళకి రెండంతలుగా ఆశీర్వాదం, రెట్టింపైన ఆశీర్వాదం, గొప్ప బహుమానం. నీ ప్రజలందరికీ గొప్ప బహుమానము దయచేయండి యేసయ్యా, గొప్ప బహుమానం దయచేయండి. మీరు ఈ లోకానికి దిగి వచ్చి ఎంతో ప్రయాసపడ్డారు. తండ్రి ద్వారా బహుమానం పొందుతానని, బహుమానం కోసమే మోసే ప్రయాసపడ్డాడు. ప్రభా, మేము కూడా మీ సన్నిధిలో ప్రయాసపడుతుండగా బహుమానం ఇచ్చి ఆశీర్వదించి వర్ధిల్లు చేయండి. ఓపికతో పరిగెత్తి మీరిచ్చే బహుమానం పొందుట కృప దయచేయండి. చేసిన దానికి ప్రతిఫలముగా సంపూర్ణమైన బహుమానం ఇస్తారన్న మాటలు నెరవేర్చండి. సంఘాన్ని, సంఘ బిడ్డల్ని ఆశీర్వదించండి. మా ముందున్న మహిమ కలిగిన పరిచర్య, మందిర పరిచర్య అద్భుతంగా జరిగించండి. అద్భుతంగా మందిరాన్ని నిర్మించండి. ఆకాశ వాక్యులు ఇప్పి దీవెనలు కుమ్మరించండి. ఎంతోమంది కష్టార్జితాన్ని మందిరం కోసం ఖర్చు పెట్టారు, వాళ్ళు 1000 రెట్లుగా దీవించండి. ఇంకా అనేకులను ప్రేరేపించి మందిర పరిచర్య చేరుటకు వాళ్ళ అర్పణలు తీసుకొని వచ్చేటట్టుగా ప్రేరణ ఇచ్చి సమృద్ధితో నింపండి. ఈ సేవని, ఈ పరిచర్యను, విశ్వాసుల్ని ఆశీర్వదించి గొప్ప బహుమానాలు ఇచ్చి రాకడకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులందరికీ, దేవుని చేత పిలువబడి గురి యొద్దకు పరిగెత్తే వాళ్ళందరికీ సంపూర్ణమైన, శాశ్వతమైన గొప్ప బహుమానాలు ఇచ్చి ఆశీర్వదించి రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది.